వెరీ ట్రాన్స్పరెంట్. ఎక్కడ పని జరుగుతున్నది అనేది కొట్టొచ్చినట్టు ఇలా గణపురంలో కనబడతా ఉన్నది. అన్నీ కూడా 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అనేక సార్లు చెప్పిన. అందుకనే మున్సిపాలిటీలో గణపురం మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఇక్కడ పనులన్నీ జరిగినాయి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, అండర్ బ్రిడ్జ్ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా సామాజికంగా ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు. రవాణా సిస్టంలో నెంబర్ 1గా ఇవాళ పాలకుర్తి రోడ్డు మన మున్సిపాలిటీ ఏంటవుతుందంటే 4 లైన్స్ 6 లైన్స్ వరకు, అదేవిధంగా జఫర్గఢ్కు, అదేవిధంగా ఐనవోలికి వెళ్ళడానికి, అదేవిధంగా మనకు నేషనల్ హైవే వచ్చి దాదాపు ఇండస్ట్రియల్ క్యారిడార్గా 167 కిలోమీటర్ల దూరం వరకు ఈరోజు గణపురం ఎంతో గొప్పగా అభివృద్ధి అయింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవి మాత్రమే. ఈరోజు హెల్త్ యూనివర్సిటీ వచ్చింది అంటే డాక్టర్ రాజయ్య మార్క్. తెలంగాణ రాష్ట్ర సాధనలో గణపురము త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే తెలంగాణ కోసం రాజీనామా చేయడం అనేది తెలంగాణ చరిత్రలో, ఉద్యమ చరిత్రలో ఒక మార్క్. జనగాం జిల్లా ఏర్పడడానికి 5 మండలాలను కలిపి రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పడడానికి డాక్టర్ రాజయ్య అనేది అందరికీ తెలిసిన సత్యం. ఇవాళ మున్సిపాలిటీ స్థాయికి గన్పూర్ గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా డెవలప్ చేయడం వల్ల గన్పూర్, చాగల్, మరి శివునిపల్లి 3 కలిసి మున్సిపాలిటీ స్థాయికి వెళ్ళిందంటే బీఆర్ఎస్ పార్టీనే కారణం. ఆ రకంగా అభివృద్ధి చేసుకోగలిగినాం. ఇట్లా చెప్పుకుంటే పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే ఎక్కువ ఉంది. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు నిన్న ఆశావాహుల ఎవరెవరు 18 వార్డుల నుండి పోటీ చేయడానికి అప్లికేషన్ ఇస్తే దాదాపు ఒకదానికి 6 నుండి 8 వరకు ఒక్కొక్క దానికి పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితి కనబడ్డది. ఇండివిజువల్గా ఒక్కొక్కరితో మాట్లాడి వారు ఏ రకంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, పార్టీ కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉద్యమంలో పనిచేసిండ్రు, వాళ్ళందరి పేర్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము వారి పైన సర్వే చేసి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి, బీఫామ్ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు కార్యాచరణ చేపట్టినాం. మెరిట్స్ డిమెరిట్స్ చూస్తే స్క్రూటినీ చేయడం కూడా చాలా కష్టం ఉన్నట్టు కనిపించింది మా స్థాయిలో. అంటే అంత గొప్పగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తే గెలుస్తాము అని అంతే ధైర్యంతో వారు మరి అవుట్ రైట్గా ముందుకు రావడం జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా మళ్ళీ బీఆర్ఎస్ బాటకు దారి తీస్తూ ఉన్నారు, దారి పడుతూ ఉన్నారు. నిన్న గూడ మైపాల్ రెడ్డి పటాన్ చెరువుకు సంబంధించినాడు. నేను కాంగ్రెస్ పోయినా పైసా పని కూడా చేయలేదు, అందుకనే దాదాపు 177 కౌన్సిలర్లు నా నియోజకవర్గంలో ఉన్నాయి, అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండవది జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లో మేము ప్రపోజల్ చేసినట్టు చేయాలి. సంజీవరెడ్డి అక్కడ సంజయ్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు చెప్పింది ఒక్కటంటే ఒక్కడు కూడా ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి తిరగబడడం జరిగింది. ఇక్కడ గన్పూర్లో నిస్సిగ్గుగా కడియం శ్రేరి బీఆర్ఎస్ పార్టీ నుండి కలిసి కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి అదిరించి తన సంఖ్యలో ఉంచుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇందిరా గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి కనీసము అస్తిత్వాన్ని కాపాడడం కోసం కూడా ఆమెను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేయటం వచ్చినట్టు ఈరోజు మరి వారి కోసము స్థానిక ఎన్నికలలో వారి కోసము వారి వాటా వారికి వచ్చే విధంగా పనిచేయాల. నిజంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచింది కాబట్టి నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా పశ్చాత్తాప పడి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్
కార్యకర్తలను గెలిపించు అని చెప్పేంత దమ్ముందా కడియం శ్రేయర్ అని నేను అడుగుతా ఉన్నాను. నీకేమాత్రం విశ్వాసం ఉన్నా, నీకేమన్నా నైతిక విలువలున్నా, నీకేమన్నా తప్పు ఒప్పుల గురించి విశిక్షణ ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నువ్వు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలవడానికి ముందుకు రాగలవా అని చెప్పేసి నిన్ను అడుగుతున్నాను. అదేవిధంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులారా, గణపురంలో మీరు కడియం శ్రేయర్ని ఓడగొట్టాలనుకున్నారు, కానీ ఆయన ఈరోజు మీ సంకలకి వచ్చిండు. కాబట్టి కార్యకర్తల ఆధిపత్యం ఉండాలి, కానీ ఎమ్మెల్యే ఆధిపత్యం ఉండొద్దు. ఎవరైనా అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే సరే, లేకపోతే కడియం శ్రేయర్ అవకాశవాద నాయకులకు కనుక టికెట్ ఇస్తే వాళ్ళందరినీ ఓడగొట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తూ ఉన్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వాళ్ళ చేత మళ్ళీ విచారణ జరిపించడం, సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ విచారణ జరపడం అంటేనే ఇది కక్షపూరిత చర్యగా మేము అంటున్నాం. నువ్వు ఎన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా తప్పకుండా నువ్వు చేసే పాపాలన్నీ రాసి పెట్టుకుంటాం. తప్పకుండా దీని మీద మేము కార్యాచరణ ఉంటుంది. ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టి 100 ఫీట్ల లోతుకు నిన్ను పాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి హెచ్చరిస్తూ, అంతేకాకుండా ఈరోజు నీ క్యాబినెట్ మొత్తం కూడా నీకు మరి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. అక్కడ మరి విదేశాల పోయిన దగ్గర చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి గుసగుసలు మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. దాని అంతర్యము ఎప్పటికైనా మళ్ళీ చంద్రబాబు సంఖలో చుచ్చడానికి రేవంత్ రెడ్డి దారి చూసుకుంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్లో ఆయన పప్పులేవి కూడా ఉడుకుతలేవు కాబట్టి కింద క్యాబినెట్ మొత్తం అంతా కూడా మరి మరి సీనియర్లు అందరూ కూడా ఈరోజు కుక్కిన పేర్లు ఎక్కున్నారు. వాళ్ళందరూ కూడా బయటపడతారు, నీ రంగాన్ని ఏమంటారు, నీ భర్తం పడతారని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఇచ్చిన హామీల మీద నువ్వు మరి శ్రద్ధ వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మొత్తము క్యాబినెట్ మొత్తాన్ని కూడా చెడు కూడా ఆడుకున్నాడు హరీష్ రావు గారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చడానికి వాళ్ళు కనీసము మహిళలకు సంబంధించిన ప్రతి గ్యాస్ మీద 500 సబ్సిడీ అన్నారు. ఎక్కడ కూడా సబ్సిడీ ఇచ్చిన సందర్భం లేదు గ్యాస్ విషయంలో. పోయిన వానకాలం నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వానకాలం అయిపోయింది, మళ్ళా వేసంగి పంటలు ఇచ్చే సమయం వచ్చింది. బోనస్ ఇప్పటి వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు రైతులకు రుణపడిపోయింది. బోనస్ ఇస్తానని చెప్పేసి ఇవ్వాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఒకటంటే ఒక్కటి కూడా అమలు పరచకుండా దొంగ అన్నట్టు రాక్షస పాలన అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా దీన్ని తిప్పి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు చెప్పినట్టే అధికారంలో ఉండి 60% సీట్లు వాళ్ళు గెలుచుకుంటే 40% పైచిలకు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు 85 నుండి 90% సీట్లు, సర్పంచ్ సంబంధించిన సీట్లు, లోకల్ బాడీకి సంబంధించిన సీట్లు మొత్తం కూడా గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఇక దమ్ముండేది ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్లాడదాం పార్టీ సింబల్ మీద. దాదాపు మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లు మొత్తం కలిపి దాదాపు 125 వరకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పార్టీ సింబల్ మీద రేపు ఎలక్షన్ జరగబోతా ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే ఇప్పుడు నీ ప్రభుత్వం మీద రెఫరెండం ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడ కడియం శ్రేయర్ గారు గణపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో కానీ గత
2004 నుండి 2023 వరకు ఆయన గణపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ లేని నాయకుడు. ఇన్ ద సెన్స్ ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఇక్కడ ఏమి పనులు కూడా చేయలే. అంతకుముందు 94 నుండి 2004 వరకు మంత్రిగా ఉన్న సమయంలో ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు కాక, కానీ ప్రజలు గుర్తుంచుకునే పనులు ఒక్కటి కూడా లేదు. కడియం శ్రేణి మార్క్ అనేది కూడా ఒక్కటి కూడా కనిపించదు. ఈరోజు గొప్పగా గణపురం నియోజకవర్గం గత 10 సంవత్సరాల నుండి అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఇది రికార్డు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు ప్రకటించిన ర్యాంక్ లిస్ట్లో 98 మార్కులతో కేసీఆర్, 94 మార్కులతో కేటీఆర్, 88 మార్కులతో హరీష్ రావు, 86 మార్కులతో డాక్టర్ రాజేష్ స్టేషన్ గన్పూర్. ఇది ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అనే కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో మొదటి పేజీలో కూడా రావడం జరిగింది. కౌన్సిలర్గా కానీ రేపు తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2028-29లో. తప్పకుండా ఇప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేస్తారో వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కుట్ర రాజకీయాలు బంద్ చేయి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయి. నువ్వు ఇచ్చిన హామీల మీద ఫోకస్ పెట్టు. రైతులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి, విద్యార్థులను మోసం చేస్తేవి, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల చావులకు కారణమవుతవి, ఆటో డ్రైవర్ల చావులకు కారణమవుతవి, ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల చావులకు కూడా నువ్వు కారణమవుతవి. అనేక మంది రైతు రుణమాఫీ చేయక, రైతు భరోసా రాక, రైతు బీమా ఇవ్వకపోవడం వల్ల అనేక మంది రైతులకు చావులకు కారణమవుతుంది. ఒడ్లు కొనమంటే రైతులను తీసుకొని పోయి మరి జైలు వేసిన పరిస్థితి. అదేవిధంగా యూరియా కావాలంటే కేసులు పెట్టడమే కాకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కాకుండా వాళ్ళని జైలు చేసే పరిస్థితి చేసినాం. వీళ్ళందరూ కూడా కాసుకొని ఉన్నారు. ఎప్పుడు సందర్భం వస్తే మరి నిన్ను పాతి పెట్టేస్తానికి 100 అడుగుల లోతుకు పాతి పెట్టాలని మరి అలా తెలంగాణ ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అవి నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీగా వేటాడతాం, వెంటాడతాం, వెంబడిస్తాం. అవి నెరవేర్చే వరకు మీ వెంబడి పడతామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.